ద్వాపర యుగంలో ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర భూములను దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దగ్గర నుండి అవతార పరిసమాప్తి వరకు సంచరించిన ప్రదేశాలు నేడు సప్త మోక్షధామాలుగా విరాజిల్లుతున్నాయి. సాధారణంగా మనం దేవుణ్ణి నేరుగా చూస్తాం, కానీ కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠంలో మాత్రం స్వామివారిని ఒక చిన్న కిటికీ ద్వారా మాత్రమే దర్శించుకోవాలనే వింత ఆచారం ఉంది. ఈ విగ్రహాన్ని ద్వాపర యుగంలో రుక్మిణీదేవి పూజించడం విశేషం. భక్తులారా, ఈ ఆధ్యాత్మిక యాత్రలో కంసుడి చెరసాల ఉన్న యూపీలోని మధుర, సముద్ర గర్భంలో మునిగిన ద్వారక, బాల్యలీలలు బృందావనంతో పాటు దేవగురు బృహస్పతి, వాయుదేవుడు కలిసి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కేరళలోని భూలోక వైకుంఠం, గురువాయూర్, అన్నా చెల్లెళ్లతో కలిసి కొలువైన ఒడిశాలోని పూరి జగన్నాథ్ క్షేత్రాలను హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి.